థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ కమింగ్. ఇవాళ మీరు వచ్చినందుకు, మీ టైం ఇచ్చినందుకు మాకు చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ. ఎలా ఉన్నారు సార్? యా గుడ్. మీరు ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నా. ఓకే, సో నా జర్నీ అలా మొదలైంది అని ఏదైనా కొంచెం మీ మాటల నుంచి చెప్తారా? జర్నీ ఇప్పుడే స్టార్ట్ అయింది కాబట్టి మాట్లాడంత పెద్దలు ఇంకా అవ్వలేదు. ఓకే, సో ఇప్పుడే మన జర్నీ స్టార్ట్ అయింది కాబట్టి సో ఇంతకుముందు మంచి మంచి పాటలు రాస్తాం, ఇప్పుడు కూడా మంచి మంచి పాటలు రాస్తాం, అవకాశం వస్తుంది. సో దాన్ని నిలబెట్టుకునే ప్రయత్నం చేస్తూ అప్పుడు ఇంకేం నెక్స్ట్ ఇప్పుడు జర్నీ కోసం మాట్లాడతాం. ఓకే ఓకే డన్. సో ఇండస్ట్రీలో మీకు ఆపర్చునిటీస్ రావడం అసలు ఎప్పుడు స్టార్ట్ అయ్యాయి? రావటం ప్రయత్నం చేస్తున్నప్పుడు అది ఆటోమేటిక్గా వస్తూ ఉంటుంది. కాకపోతే నేను ఈ మధ్యకాలంలో చాలా పాటలు రాశాను. సో నాకు గుర్తింపు తీసుకొచ్చిన పాటలు, ప్రజాదరణ పొందిన పాటలు అనేవి కొన్ని కొన్ని మాత్రమే ఉన్నాయి. సో నాకు ఊరి పేరు బయలుపోయినలో నా వల్ల కాదే బొమ్మ అనే పాట నేను ఉంటాను. సో ఆ పాట మనకి మంచి ఇప్పటికీ ఎప్పుడు మన ఎఫ్ఎంలో కావచ్చు, లేదంటే ఏదైనా స్కూల్ ప్రోగ్రాంలో కావచ్చు, ఏదైనా ఫంక్షన్స్ కావచ్చు, సో ఎక్కడైనా చోట మనం వింటూ ఉన్నాం. ఇప్పటికీ ఏమంటారు, ఆ పాట ఇంకా ముందుకెళ్తుంది, ఇంకా ప్రజాదరణ పొంది దానికి ఇంకా వెళ్తూ ఉంది కాబట్టి చాలా హ్యాపీగా ఉంది. సో మీకు ఈ సాంగ్ హిట్ అవుతుంది అని మీకు ముందు అనిపించింది? అంటే అలా అనిపించదు. కాకపోతే మనం రాసేటప్పుడు ప్రతి పాటను కూడా ఇది హిట్ అయ్యేలా రాయాలి, ప్రజాదరణ పొందాలి, ఈ పాటను కూడా ప్రజలు మెచ్చుకోవాలి అన్న దోహతతోనే మనం రాస్తున్నాం పాటలు. సో అందులో జనాలు ఏమి ఇప్పిస్తాయో ఏమి ఇప్పించిందో మనం చెప్పలేం కాబట్టి మనం వచ్చిన ప్రతి అవకాశాన్ని కూడా మనం సద్వినియోగం చేసుకోవడానికి ప్రయత్నిస్తూ ఒక హిట్ పాట రాయాలన్న కుతూహలంతో మనం రాస్తున్నాం కాబట్టి. ఓ వెన్నెల సాంగ్, హమ హమ సాంగ్ చాలా వైబ్ అవుతున్నాయి. ఇప్పటికీ అదే సాంగ్ ట్రెండ్ అవుతుంది. నేను ఎక్కడ FM లో విన్నా నాకు అదే పాటలు వినిపిస్తున్నాయి. నీకు అలా ఎక్స్పీరియన్స్ అయిందా ఎప్పుడైనా? మీరు ఎక్కడైనా వినడం అలా? చాలా చోట్ల అంటే ఎయిర్పోర్ట్ వెళ్ళే దారిలో కానీ, లేకపోతే వేరే ఆఫీస్కి వెళ్తున్నప్పుడు కానీ, మన కార్లో మనం జర్నీ చేస్తున్నప్పుడు కానీ, ఏదైనా ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు కానీ, లేదంటే ఇంకేదైనా ప్రోగ్రామ్ జరుగుతున్నప్పుడు కానీ ఆ పాట వచ్చినప్పుడు చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఓ నేను రాసిన ఇప్పటికే మోగుతుందా, ట్రెండింగ్ లో ఉందా అనిపిస్తుంది. అదే నాకు మొన్ననే రిలీజ్ అయిన ఫీలింగ్ వస్తుంది. అంటే కొంచెం టైం అయిపోయింది అని అనిపించలేదు నాకు. ఎప్పుడు విన్నా చాలా మంది నేను FM లో కూడా అడిగి రిక్వెస్ట్ గా అడిగి కూడా పాటలు వింటూ ఉంటారు. సో అలా ఎలా అనిపిస్తుంది? చాలా హ్యాపీ అనిపిస్తుంది. తర్వాత నెక్స్ట్ చాలా మంది ఫ్రెండ్స్ కాల్ చేయటం, ఈ పాట ఇప్పటికీ ట్రెండింగ్ లో ఉంది అనటం. సో అలా వాళ్ళు మనల్ని అడిగినప్పుడు ఇంకా అది అంటే అది ఎలా ఉంటుందంటే, మన ఫ్రెండ్స్ కానీ, మన కజిన్స్ కానీ, మన చుట్టాల బంధువులు కానీ, ఈ కైండ్ ఆఫ్ ఫ్రెండ్స్ మనకి అడిగి కాల్ చేసి ప్రత్యేకించి ఒక సాంగ్ కోసం మాట్లాడుతున్నారండి. ఇప్పుడు మనకేంటంటే అరే ఇంకా మంచి ఇటు పాట రాయాలరా, ఇంకొంచెం పెద్ద సినిమా రాయాలరా, ఇంకా ఆగకూడదు, ఇంకా మంచి మంచి థాట్స్తో మంచి మంచి పాటలు రాయాలి, మంచి మంచి పదాలతో రాయాలి, ఇలా ఇంకా వాళ్ళు మెప్పించాలి అన్న ఆలోచన మనకి చాలా హ్యాపీ అనిపిస్తూ ఉంటుంది. సో మీరు బుక్స్ కూడా చాలా చదువుతారని విన్నాను. సో మీరు ఎలాంటి జానర్ పిక్ చేస్తారు యూజువల్ గా? పుస్తకాలు చదివేటప్పుడు, లేదంటే పుస్తకాలు చదివేవాడు ఎవరైనా సరే ఇలాంటి జానర్ చదవాలి, లేకపోతే ఈ జానర్ చదవాలి, లేకపోతే ఈ కైండ్ ఆఫ్ అలా ఎంచుకోకూడదు అని నా థాట్, నా థింకింగ్. ఎందుకంటే ఒక రైటర్ అయినా కాదు, ఎవరైనా పుస్తకాలు చదువుకోవాలనుకున్నప్పుడు, ఒక జ్ఞానాన్ని ఒక జ్ఞానాన్ని పొందాలనుకున్నప్పుడు ప్రతి పుస్తకం చదువుకుంటూ, అంటే మనకి ఎదురైన ప్రతి బుక్ చదువుకుంటూ వెళ్ళటమే. ఈ పుస్తకం చదవాలి, ప్రాక్టికల్ ఈ పుస్తకాలు చదవాలి అనేది కాకుండా మనకి ఎదురైన ప్రతి పుస్తకాలు, లేదా మనం తెలుసుకున్న వాళ్ళు జీవిత చరిత్రలు, లేదనుకుంటే మనకి ఎవరైనా చెప్పినప్పుడు అన్న మీరు ఈ పుస్తకం చదువుతారా, సో నాకు ఆ పుస్తకం నాకు చెప్పండి. సో అలా అడిగి తెలుసుకోవటం, మనం చదువుకుంటూ పోవటం. ప్రత్యేకించి ఈ పుస్తకాలు అంటూ లిమిట్ లేదు నాకైతే. సో మీరు లేటెస్ట్ చదవాలి? లేటెస్ట్ అంటే చదువుతూ ఉంటాం, కానీ నాకు బాగా ఇష్టమైన పుస్తకాలు 1000 పడగలు చాలా బాగుంటుంది. రైటింగ్ చాలా అమేజింగ్ అనమాట. మన ఊహించు చాలా బాగుంటుంది రైటింగ్. బిస్మల్ సత్యనారాయణ గారు రాసిన పుస్తకం అది చాలా బాగుంటుంది. నెక్స్ట్ పిల్లల మరి పినవేర భద్రుడు, మీరు విని ఉంటారు పేరు తెలిసి. అతను కూడా శృంగార శాకుంతల విన పుస్తకం రాశారు అనమాట. చాలా బాగుంటుంది పుస్తకం. చెప్పులు కూడా చాలా ఉన్నాయి. నెక్స్ట్ గురజాడ రచనల్లో నాకు బాగా ఇష్టమైన పుస్తకం కన్యాశుల్కం,
చాలా బాగుంటుంది. అసలు మనం ఊహించు అలా ఉంటుంది దాంట్లో చాలా పెద్ద screenplay classic కానీ. అది. చాలా బాగుంటుంది. నెక్స్ట్ మన దేవరకొండ బాలగంగాధర తిలకర్ గారు రాసిన పుస్తకం అమృతం కురిసిన రాత్రి. బేసిక్ గా టైటిల్ చూడండి ఎంత బాగుందో, అమృతం కురిసిన రాత్రి. అసలు ఫస్ట్ ఆ పుస్తకం నాకు ఒక అతను చెప్పినప్పుడు ఆ పేరు చెప్పంగానే ఆ పేరుకి నేను ఫిదా అయిపోయా. అమృతం కురిసిన రాత్రి. సో అదొకటి ఇట్లా చెప్పుకుంటే చాలా ఉన్నాయి పుస్తకాలు. తర్వాత రీసెంట్ గా అంటే ఆనంద నీలకంఠన్ అని ఒక అతను రాసిన పుస్తకం, అది అసురుడు అని చెప్పి పుస్తకం ఉంటుంది. అది అసలు వేరే లెవెల్ పుస్తకాలు. సో ఇట్లా చాలా ఉన్నాయి బుక్స్. సజెషన్ అంటే అదే మీకు సజెషన్ చేయాలి లేదా టిప్స్ ఏం చెప్పుకుంటూ పోవటమే. ఇది ఆ కుతూహలం ఉన్నవాళ్ళు, పుస్తకాలు బాగా చదవాలనుకున్న వాళ్ళు చెప్పుకుంటూ పోవటం, ఇదే చదవాలి లేకపోతే సజెషన్స్ అంటే నేను చదవా అండ్ మీరు చదవాలి, ఆ పర్స్పెక్టివ్ ని చూడాలి, చదవాలి, తెలుసుకోవాలి మీకైనా ఉండాలా? అది వాళ్ళ అభిప్రాయం పెట్టుకుంటుంది. వాళ్ళు చదువుకుంటూ పోతే అరే ఈ పుస్తకం బాగుంది, నేను ఇప్పుడు ఈ పుస్తకం చదివా, మీకు ఇప్పుడు ఈ 4-5 పేర్లు చెప్పే, ఎందుకంటే అవి నా బాగా కనెక్ట్ అయ్యాయి కాబట్టి. సో ఎవరికి ఏది కనెక్ట్ అవుతుందో మనం చెప్పలేదు. సో అలా చదువుకుంటూ పోతున్నప్పుడే వాళ్ళకి ఈ పుస్తకం కనెక్ట్ అయింది. ఇప్పుడు నేను మీకు 4 పేర్లు చెప్పాను, ఇంకా రేపు పొద్దున్న వాళ్ళకి ఎవరైనా క్వశ్చన్ చేశారు అనుకోండి, వాళ్ళు నచ్చిన పుస్తకాలు కొన్ని పేర్లు చెప్తారు. సో ఇప్పుడు మనం ఒక ర్యాపిడ్ ఫైర్ ఆడదాం. సో యూ హావ్ టు పిక్ ఓన్లీ వన్, మెలోడీ ఆర్ మాస్. మెలోడీస్. ఓకే. సో లవ్ ఆర్ బ్రేకప్? లవ్. ఓకే. సో మీరు లిరిక్స్ రాయడానికి ఏ టైం ప్రిఫర్ చేస్తారు, నైట్ టైమా మార్నింగ్? నైట్ టైం ఎక్కువ రాస్తుంటారు. నైట్ అవుల్ అన్నమాట. సో జస్ట్ టెల్ మీ వన్ వర్డ్ అబౌట్ ఓ వెన్నెల పాట. ఓ వెన్నెల పాట కోసం అనుకోవడం అంటే నాకు బాగా ఇష్టమైన లిరిక్స్. ఎందుకంటే అవన్నీ కూడా మనకి తెలుగు ఒక అంటే ఒక పల్లెటూరుకి సంబంధించిన ఎక్కువ పదాలు ఉంటుంది. ఎక్కువ కాదు, ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా పదాలు ఉంటుంది. దాంట్లో ఒక పదం ఉంటుంది, ఓ వెన్నెల నీ మాయలా నా పైనలా చల్లిపోకలా. అంటే ఈ 2 లైన్లు 4 లైన్లు ఉన్నా సరే ఒక్కలేనిది తెలుగు పదాలతో, తెలుగు వర్ణమాల అంటాం కదా, సో అట్లా మంచి తెలుగు పదాలతో రాసిన పాట కాబట్టి నాకు బాగా ఇష్టం. సో మీ లైఫ్ ఒక పాట అయితే? నా లైఫ్ ఒక పాట అయితే పాట కావాలి. సో మీ లైఫ్ ఒక పాట అయితే మీ ఎలా రాస్తారు పాట మీ లైఫ్ మీద? నా లైఫ్ మీద క్వశ్చన్, కాకపోతే ఒక ఇన్స్పిరేషన్ ఉంటుంది చూసారా, అట్లా రాడే నాకు ఇష్టం. అంటే నన్ను చూసి ఇంకొకరు ఇన్స్పైర్ అవుతాం, మిమ్మల్ని చూసి ఇన్స్పిరేషన్ అవుతుంది. అట్లా ఆ కైండ్ ఆఫ్ వర్డ్స్ కానీ ఆ కైండ్ ఆఫ్ పాటలు నేను చాలా ఇష్టం. సో అలా రాయడానికి ట్రై చేస్తాను. సో మీరు ఎవరైనా పాట రాస్తే మీ రెస్పాన్స్ ఎలా ఉంటుంది? నా మీద అందరికి ఎవరు రాయలేదు, ట్రై చేసి చెప్తా. ఎందుకంటే అందరి మీద మనమే రాస్తాను. ఇప్పుడు హీరోల మీద, హీరోయిన్స్ మీద, డైరెక్టర్ దగ్గర మనమే రాస్తాను. మీ సక్సెస్ మూమెంట్స్ లో ఫస్ట్ కాల్ చేసి వీళ్ళకి ఫోన్ చేసి చెప్పాలి నాకు సక్సెస్ వచ్చింది అని, అలా ఫస్ట్ పర్సన్ ఎవరు? నాకు తెలిసినంత వరకు మన సక్సెస్ అనేది అందరూ చూస్తూనే ఉంటారు, అంటే తెలుస్తూ ఉంటుంది. ఇప్పుడున్న ఈ జనరేషన్ లో, ఇప్పుడున్న సోషల్ మీడియా మనం ఏం పోస్ట్ చేసినా లేదంటే ఇంకోటి చేసినా అది తెలిసిపోతూ ఉంటుంది కాబట్టి, సో ఇది అందరికీ తెలిసింది విషయం ఇది. సో నా సక్సెస్ ని ఫస్ట్ నేను పంచుకుని మా మదర్తో, ఎందుకంటే మా మదర్ సోషల్ మీడియా ద్వారా ఉంటారు కాబట్టి. సో ఆవిడతో నేను, అమ్మ ఈ పాట రాశాను, ఈ పాట ఇంత ప్రజాదరణ, ఈ పాట నువ్వు విన్నావమ్మా, అమ్మా ఇంకో పాట వస్తుంది నేను విన్నావమ్మా అని నేను అట్లా క్వశ్చన్ చెప్పి అలా మాట్లాడుతుంది. నా హ్యాపీనెస్ ఎక్కువ ఫస్ట్ మదర్తో. సో మీ ఫ్యామిలీ సపోర్ట్ ఎలా ఉంటుంది, దాని గురించి ఎలా చెప్తారా కొంచెం? ఫ్యామిలీ సపోర్ట్ చాలా బాగుంటుంది. ఎందుకంటే ఫ్యామిలీ సపోర్ట్ లేనిది నేను ఇక్కడ వరకు రాలేను. సో ఈ ఫీల్డ్ లో రాణించలేదు. సో నాకు చాలా సపోర్ట్ వాళ్ళు, నాకు మనీ పరంగా కావచ్చు, మా బ్రదర్, మా మదర్ ఇట్లా బాగా సపోర్ట్ చేశారు కాబట్టి ఇంతలో వచ్చాను. సో వాళ్ళు హ్యాపీ, నేను హ్యాపీ. సో మీ పేరెంట్స్ కి వదే ఓకే ముందు ఇలా మీరు రాస్తాను, నేను ఈ ఇండస్ట్రీలో వెళ్తాను అంటే? సో మీరు ఏమైనా ఛాలెంజెస్, స్ట్రగుల్స్ అట్లాంటివి ఏమైనా ఫేస్ చేశారా?
ఎవరైనా చేయాల్సిందే, చేస్తారు. సో నేను కూడా చాలా చేస్తాను. ఫస్ట్ ఇంట్లో భయపడ్డారు, ఎట్లా అంటే చదువుకి ఏంటి, మన ఊరు ఏంటి, పాటలు పాడేది సంబంధమే లేదు సంబంధం అంటారా? లేదు, మన ఎక్కడ మారుమూల గ్రామం. సో మీకు ఎలాంటి బ్లాకేజెస్ ఎక్కువగా మిమ్మల్ని ఇంపాక్ట్ చేసి మిమ్మల్ని డౌన్ చేయడం అలా ఏమైనా అయ్యాయా? అంటే మీ అప్స్ అండ్ డౌన్స్ మీరు ఎలా బ్యాలెన్స్ చేస్తారు? అంటే అప్ అండ్ డౌన్స్ అంటే ఈరోజు ఏదన్నా అవకాశం మిస్ అయింది అనుకోండి, ఓకే ఇప్పుడు అవకాశం మిస్ అయింది కాబట్టి నెక్స్ట్ దాన్ని మిస్ అవ్వకుండా మనం ఏం చేయాలి, కథల ద్వారా కావచ్చు, లేదా పాడే విధానంలో కావచ్చు, లేదా రైటింగ్లో కావచ్చు, లేదా థింకింగ్లో కావచ్చు. సో అది మళ్ళీ పడకుండా మనం అట్లా దాన్ని మనం చేసుకోగలగాలని థాట్ ముందుకెళ్తాం. సో మీకు ఇప్పటిదాకా ఏదైనా ఆపర్చునిటీ అవకాశం అంటే నా దగ్గర వరకు వచ్చి అలా వెళ్ళిపోయి అలా అయినా వచ్చి తర్వాత నేను చాలా రిగ్రెట్ అయ్యా అలాంటివైనా ఉన్నాను? చాలా ఉన్నాయి. పెద్ద సినిమాలే అలా దగ్గరికి వచ్చి మళ్ళీ వెనక్కి వెళ్తాం, మళ్ళీ లేదంటే కొన్ని రోజుల తర్వాత మళ్ళీ వాళ్ళే మళ్ళీ పిలిపించి రాపించడం. సో మీకు ఎప్పుడైనా ఇలా అనిపించిందా, నేను ఇంకా బెటర్ గా చేయగలుగుతా, ఇంకా ఈ అవకాశం నాకు వచ్చిందంటే నేను ఇంకా బాగా చేయగలుగుతా, అట్లాంటివైనా మీకు అనిపించేది? అట్లాంటి నాకు అనిపించలేదు, కానీ కాకపోతే అవకాశం వస్తే నిలబెట్టుకోవడానికి ప్రయత్నం మాత్రం బలంగా చేస్తున్న మాత్రం నా నమ్మకం. ఎందుకంటే ఇప్పుడు ఒక్కొక్కరితో ఒక్కొక్క స్టైల్ ఉంది. మీదో స్టైల్ ఉంటుంది, నాదో స్టైల్ ఉంటుంది, రైటింగ్ లో వేరే వాళ్ళ స్టైల్ ఉంటుంది. సినిమాకి ఏ స్టైల్ కావాలో వాళ్ళు చేస్తుంటారు. కాబట్టి ఇలాంటి అవకాశం నాకు వస్తే నేను అదే తరహాలో నేను కూడా ప్రయత్నించేవాడిని, ప్రయత్నిస్తాను అనుకుంటున్నాను. సో మీకు ఎవరికైనా ఈ నుంచి పని చేయాలి, ఇప్పటిదాకా నాకు అవకాశం రాలేదు అలా ఎలా ఉన్నాయి? నాకు సో వాళ్ళ మీద మీరు ఎప్పుడైనా పాటలు రాస్తారా? వాళ్ళ మీద రాలేదని వాళ్ళతో సినిమా కోసం వాళ్ళ సినిమా చేయడానికి కోసం చూస్తున్నారా? దానికోసం ప్రయత్నం కూడా జరుగుతామని చూద్దాం. సో మీరు ఎలాంటి ప్రయత్నం చేస్తారు వర్క్ చేయడానికి? అలా ఏదైనా రైటింగ్ లేదు, కొత్త రైటింగ్, పదాలు పిలిచే విధానం, కొత్త థాట్స్. ఇప్పుడు వరకు లవ్ స్టోరీ ఉంటుంది, అందరూ సహజంగా చెప్తారు, మనం దాన్ని ఎలా చెప్పాలి. ఇప్పుడు ఎగ్జాంపుల్, ఒక అమ్మాయితో మనం లవ్ ఉన్నప్పుడు అమ్మాయి మనకి ఎందుకు పడాలి? సో అనేది ఒక పరంగా మనం ఇంప్రెస్ చేయాలి. అలాగే ఒక డైరెక్టర్ అనేవారు మన పాట ఎందుకు తీసుకోవాలి, మనల్ని ఎందుకు పిలిపించాలి, మనతో ఎందుకు రాపించాలంటే, సో మన దగ్గర ఒక ఎవరికి తెలియని మ్యాటర్ మన దగ్గర ఉన్నప్పుడు, వాళ్ళకి కావాల్సింది అనుకున్నప్పుడు మనల్ని అప్రోచ్ అవుతారు. వాళ్ళు అప్రోచ్ అయినా వాళ్ళకి టక్కుగా మనకు కనుక్కోవాలి. అలా మీ పర్పస్. సో ఇప్పుడు దాకా ఎవరైనా మీకు ఫీమేల్ ఫ్యాన్స్ ఉన్నారా? అంటే ఓ మై గాడ్ ఇంత బాగుంది పాట, ఇంక్లూడింగ్ నేను కూడా. సో అలా ఎవరైనా ఉంటారండి, అభిమానించారు. సో ఎవరైనా చాలా డై హార్డ్ కోర్ ఫ్యాన్స్ అట్లా ఎవరైనా ఉన్నారు? అంటే నేను పాట వినాలి చాలా బాగా రాస్తారు అలా అయినా ఉన్నారు? మీకు పర్సనల్ గా అనిపిస్తుంది అంటే నేను ఈ పాట రాశాను, లైక్ ఇది అమ్మాయికి బాగా కనెక్ట్ అవుతుంది, ఈ పాట విని ఎవరైనా నా దగ్గరికి వస్తే బాగుండు, కాకపోతే వింటారు, చాలా మంది వింటారు, కాల్స్ చేస్తారు, రీల్స్ వెళ్తారు, మన ఏదైనా పాట రాస్తాం, మన పాట ఏదైనా సోషల్ మీడియా పెట్టినప్పుడు, బయటకు వచ్చినప్పుడు కింద కామెంట్స్. సో మీకు చాలా అంటే చాలా బాగా టచీగా ఏదైనా అనిపిస్తుంది ఎవరితో, ఎవరైనా మీ గురించి ఏదైనా చెప్పటం అలా? టచీగా అంటే కొంతమంది ఎలా అంటారంటే, మీరు బాగా రాశారండి ఇలా చెప్పడం సహజం, చెప్తూ ఉంటారు. నెక్స్ట్ ఇప్పుడు చూడండి, మీరు ఓబినలో పాట రాసిన తర్వాత అందులో ఒక లిరిక్ ఉంటుంది, ఓ వెన్నెల నీ మాయల నా పైనలా చల్లిపోకలా అని ఒక లైన్ ఉంటుంది. సో ఆ పాట విన్న తర్వాత ఒక అతను కామెంట్ బాక్స్ లో ఏం పెట్టాడంటే, అన్న పాట చాలా బాగుందన్న, కాకపోతే నా లవర్ పేరు వెన్నెల, అమ్మాయి నేను విడిచిపెట్టి వెళ్ళిపోయింది, కాకపోతే మళ్ళీ ఆ అమ్మాయి గుర్తు చేసినా నాకు పాట నాకు చాలా హ్యాపీ అనిపించింది, ఈ పాట నాకు మళ్ళీ అమ్మాయి గుర్తుకు వచ్చింది. సో ఇలా కూడా ఉంటుంది చాలా రకరకాలు చేస్తుంటారు, వాళ్ళ దగ్గర ఉంచుకుంటారు. కాబట్టి